హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకోవాలి. దాన్ని ఇలా 2 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పీస్ ఉంది కదా, ఆ పీస్ కూడా తీసుకొని ఇలానే కట్ చేయాలన్నమాట. సన్నగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇలా పక్క పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటో తీసుకోవాలి. మేమైతే 3 మెంబర్స్ ఉన్నాం అనమాట. మాకు మటుకి సరిపోను 1 టమాటో తీసుకున్నాం. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉంటే సో మీకు తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత తీసుకోండి టమాటోస్. సో అంత తీసుకొని కట్ చేయండి. మేమైతే 1 టమాటో కట్ చేస్తున్నాను. సో ఎలా అయితే ఆనియన్ కట్ చేశారో సో అలానే టమాటో కూడా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఆనియన్ లాగా పక్క పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా చూడండి, ఈ బోర్డ్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది కట్ చేయడానికి. ఇట్లా మంచిగా కట్ అవుతుంది. సో ఇలా ఆనియన్ టమాటో పక్క పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలన్నమాట. బౌల్ తీసుకొని సో నా దగ్గర పేలాలు ఉన్నాయన్నమాట. ఆ పేలాలు ఇలా కొన్ని వేసుకోవాలి. సో వేసిన తర్వాత చూడండి పేలాలు. సో ఇలా మనకి ఎన్ని కావాలో అంత క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట పేలాలు. సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఆనియన్, సో అవి పేలాల్లో వేయాలన్నమాట. ఎంత కట్ చేసామో అంత వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. అంటే దానికి సరిపోను ఆ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత సో సాల్ట్ పక్క పెట్టేసాం కదా. నెక్స్ట్ మొత్తాన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలి. మొత్తం కలపాలి. ఆనియన్, టమాటో, సాల్ట్ మొత్తం కూడా పట్టాలన్నమాట దానికి. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ బిట్ కారం. ఎక్కువ తీసుకోవద్దు, కారం తక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం కూడా తక్కువ తీసుకోవాలి. సో ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకున్న తర్వాత కలిపేసాం కదా. కొంచెం టేస్ట్ చూద్దాం. కొంచెం టేస్ట్ పట్టమ్మా, ఎలా ఉంది? ఓకే, ఎలా ఉంది? థ్యాంక్ యూ. సర్వ్ చేసుకున్న తర్వాత తినేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, లైక్, షేర్. బాయ్. థ్యాంక్ యూ.